ఏప్రిల్ నుంచి ఎఫ్ఐఆర్ ఫేజ్ 3 ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నారు. ఏప్రిల్ నుంచి ఎస్ఐఆర్ ఫేజ్ 3 ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణను చేపట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. 12 రాష్ట్రాల్లో సర్ని ఒకసారి ప్రారంభించాలని నిర్ణయించింది. అంటే ఇది 3వ దశలో, 1వ ఫేజ్ లో 2వ ఫేజ్ లో ఇప్పటికే బీహార్ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో 3వ ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దాదాపు 12 రాష్ట్రాల్లో సర్ని ప్రారంభించున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఓటర్ల జాబితా సవరణను చేరున్నారు. ఇది నిజానికి ప్రతి 15 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సిన ప్రక్రియ, కానీ వివిధ కారణాల చేత, కరోనా వివిధ కారణాల చేత దాన్ని కొంత పెండింగ్ పెడుతూ వస్తున్నారు. ఈ సరికి సంబంధించినంత వరకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా విపక్షాల అధికారంలో ఉన్న, అంటే బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీనికి సంబంధించి కొంత వివాదం వచ్చినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఈ మొత్తం ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా చెప్పింది. ఏప్రిల్లో ఈ మొత్తానికి సవరణ ప్రక్రియను ప్రారంభిస్తాము, చాలా త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎక్కువగా డూప్లికేట్ ఓటర్లు కానీ, అదే విధంగా ఓటర్ల నమోదుకు సంబంధించినంత వరకు ప్రక్రియలో ఉన్న లోపాలను సరిచేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎలక్షన్ కమిషన్ పదే చెప్తుంది. డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, అదే విధంగా ఓటర్ల నమోదు సందర్భంగా ఏ పత్రాలను చూసి వాళ్ళని ఓటర్ గా గుర్తించారు, దీన్ని ఈ సందర్భంగా పూర్తిగా సమీక్షిస్తారు. ఒకరిని ఓటర్ గా గుర్తించడానికి సంబంధించిన పత్రాలు ఏవి తీసుకుంటున్నారు, వాటిలో ఉన్న అథెంటిటీ ఏంటి. చాలా మంది దొంగ సర్టిఫికెట్లతో గానీ, దొంగ ఆధార్ కార్డులతో గానీ, ఇతర మార్గాల వెస్ట్ బెంగాల్లో దీనికి సంబంధించి మనం చూసాం, పెద్ద వివాదమైంది. అలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి కనుక వాటిని సరిచేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. బీహార్ లో కూడా ఈ ప్రక్రియను చేపట్టినప్పుడు కొంత రాజకీయంగా విమర్శలు వచ్చినప్పటికీ ఇది సుప్రీంకోర్టు దాకా ఈ వ్యవహారం వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా నిబంధనల ప్రకారం దీనిపైన చేయాల్సిన ప్రక్రియను మాత్రం చేపట్టండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో 12 రాష్ట్రాల్లో ప్రారంభించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను ఏప్రిల్ నుంచి ప్రారంభించింది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పుడు వెంటనే రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు, ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.